హలో అండి, బాగున్నారా? ఈరోజు మనము చిట్టి మడత కాజాలు స్పైసీ వర్షన్లో చేసేసుకుందాం. ఎలా చేసుకుందామో ఇప్పుడు ఒకసారి చూసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లో ఒక 2 కప్పులు మైదా పిండిని తీసుకుందాం. ఆల్ పర్పస్ ఫ్లార్ అనమాట. తీసుకుని దాంట్లో ఒక పావు కప్పు సూజీ రవ్వని వేసుకుని కొద్దిగా పసుపు, అలాగే చిటికెడు ఇంగువ, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక గుప్పుడు అంటే పావు కప్పు అనుకోండి, ఒకవేళ కప్తో వేసుకుంటే గుప్పుడు నువ్వులు, ఒక టేబుల్ స్పూన్ వాము, కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, అలాగే ఒక గుప్పుడు కసూరి మేతిని మంచిగా నలిపేసి అందులో వేసుకుని ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకుందాం. నూనె వేసుకుని దాన్ని చక్కగా మిక్స్ చేసుకుందాం. పైనుంచి కిందకి, కింద నుంచి పైకి మిక్స్ చేసేసుకుని దాన్ని అన్నీ కూడా ఆ పిండికి చక్కగా సరిపడేటట్టు మిక్స్ చేసేసుకుందాం. మిక్స్ చేసుకుని ఇప్పుడు దానికి ఆ పిండిలో సరిపడంత నీరు పోసుకుని దాన్ని ఒక సాఫ్ట్ డౌని ప్రిపేర్ చేసేసుకుందాం. సాఫ్ట్ డౌని ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకుని కాసేపు అయ్యాక ఇప్పుడు ఆ సాఫ్ట్ డౌని తీసుకుని మరొక్కసారి చక్కగా దాన్ని నలపాలన్నమాట. బాగా పిసికేస్తే దాన్ని సాఫ్ట్గా మంచిగా చిన్ని చిన్ని ఉండలు తీసేసుకుని దాన్ని రోలింగ్ పిన్ తోటి సన్నగా చపాతీలాగా మంచిగా రోల్ చేసుకోవాలి. అటు ఇటు పిండి వేసుకుని కొద్దిగా రోల్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని మళ్ళీ దాన్ని పీట మీద కానీ లేకపోతే బండ మీద కానీ దాన్ని పిండి అతుక్కోకుండా కొద్దిగా పిండి వేసుకుని సన్నగా నేను చూపించినట్టుగా అలా సన్నగా వేసుకుని దాన్ని ఇప్పుడు దాని మీద ఒక్క టేబుల్ స్పూన్ నూనె వేసుకుని దాన్ని చక్కగా పరిచేయాలి. మొత్తం ఆ చపాతీని అంతా రాసేసుకుని దాని మీద కొద్దిగా మైదా పిండి కానీ లేదంటే గోధుమ పిండి కానీ తీసుకుని దాని మీద స్ప్రింకిల్ చేసేసి దాన్ని మంచిగా రోల్ చేసేసుకుందాము. చక్కగా రోల్ చేసేసుకుని 2 చేతులతోటి దాన్ని సన్నగా అంతా కూడా దానికి అతుక్కునేటట్టు, ఆ పిండి నూనె అతుక్కునేటట్టు రోల్ చేసేసుకుని ఇప్పుడు చాకు తీసుకుని దాన్ని సన్నగా కట్ చేసేసుకోవాలన్నమాట. సన్నగా కట్ చేసుకోవడం వల్ల మనం డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు అవి క్రిస్పీగా క్రంచీగా బాగుంటాయి అన్నమాట తినడానికి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ పోసుకుని మీడియం ఫ్లేమ్ పెట్టా, అది కొంచెం అయ్యాక ఇప్పుడు అవన్నీ అందులో మనం డ్రాప్ చేసుకుని దాన్ని గోల్డెన్ ఫ్రై అయ్యే వరకు దాన్ని ఫ్రై చేసుకుందాం. అంతే, సింపుల్ అండ్ టేస్టీ స్పైసీ వర్షన్ ఆఫ్ కాజాలు రెడీ. ఇవి తినేసి ఒక్కసారి ట్రై చేసి తిని ఎలా వచ్చాయో కమెంట్లో కూడా చెప్తారా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.